నెక్స్ట్ యూనిట్ మనకి ఫిస్కల్ పాలసీ. ఈ చాప్టర్ లో లాస్ట్ యూనిట్, సెకండ్ చాప్టర్ లాస్ట్ యూనిట్ మనకి ఫిస్కల్ పాలసీ. సో మనం ఈ చాప్టర్ లో, ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టర్ లో ఫిస్కల్ ఫంక్షన్స్ అంటే గవర్నమెంట్ ఏం ఫంక్షన్స్ చేస్తుంది, సో నేమ్లీ అలొకేషన్ ఫంక్షన్, రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, స్టెబిలైజేషన్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. అలాగే మార్కెట్ దేని వల్ల ఫెయిల్ అవుతుంది, గవర్నమెంట్ ఎలా ఇంటర్వ్యూన్ అవుతుంది అనేది చూసాం. అలాగే ఫిస్కల్ పాలసీ, నథింగ్ బట్ ఫిస్కల్ రిగార్డింగ్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్, రైట్? సో ఎక్స్పెండిచర్ రెవెన్యూ పాలసీ ద్వారా గవర్నమెంట్ మార్కెట్స్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా కరెక్ట్ చేస్తుంది అనేది మనం ఈ చాప్టర్ లో చూస్తాం, రైట్? ఫిస్కల్ అనేది నథింగ్ బట్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్స్, రైట్? సో ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ పాలసీస్ లో చేంజెస్ ద్వారా మార్కెట్ ని ఎలాగా ఎఫెక్ట్ చేస్తుంది, రైట్ అనేది చూస్తాం. సో అసలు ఆ బేసిక్, అసలు ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ పాలసీని అసలు ఎందుకు మార్చుకోవాలి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కనుక చెప్తే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ చూస్తానన్నా. ఫస్ట్ ది ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఫుల్ ఎంప్లాయ్మెంట్, ప్రైస్ స్టెబిలైజేషన్, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్, అలాగే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. సో ఎకనామిక్ గ్రోత్ అంటే నథింగ్ బట్ ఓన్లీ జీడిపిలో గ్రోత్ మాత్రమే. జీడిపి గ్రోత్ గురించి మాట్లాడుతుంటే దాని ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్ అంటాం. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మల్టీ డైమెన్షనల్, నాట్ ఓన్లీ జీడిపి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, లిటరసీ రేటు, ఎక్స్పెక్టెన్సీ రేషియో, రైట్, ఐక్యూ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్, ఇలా మల్టీ డైమెన్షనల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫిస్కల్ పాలసీ వచ్చేసరికి ఫుల్ ఎంప్లాయ్మెంట్, ప్రైస్ స్టెబిలైజేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్, రైట్? సో నెక్స్ట్ మనకి డిస్క్రిషనరీ అండ్ నాన్ డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీస్ ఉన్నాయట. మనం వినపడుతుంది కదా అందరికి? రికార్డ్ కూడా అవుతుందా? ఓకే సార్. సో డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీ అట, నాన్ డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీ ఉందట. డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ. డిస్క్రిషనరీ పర్టికులర్ గా ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడం కోసంగా ఎక్స్పెండిచర్ రెవెన్యూస్ పాలసీని కనుక డిజైన్ చేస్తే దాన్ని డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీ అంటాం. సో ప్రెసెంట్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్ తక్కువగా ఉంది, వెల్ఫేర్ తక్కువ ఉంది, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అనే ఒక ఆబ్జెక్టివ్ తో ఫిస్కల్ పాలసీ తయారు చేశారనుకోండి, రైట్? అది డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీ, రైట్? లేదా ప్రొడక్షన్ యాక్టివిటీ పెంచాలి, ఎక్స్పోర్ట్స్ పెంచాలి, రైట్ అని దానికి తగ్గట్టుగా ఫిస్కల్ పాలసీ తయారు చేశారనుకోండి, ఎక్స్పోర్ట్స్ కి ఫేవరబుల్ గా ఫిస్కల్ పాలసీ తయారు చేస్తున్నారు. అంటే ఏదో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని ఆ ఆబ్జెక్టివ్ తగ్గట్టుగా పాలసీ కనుక డిజైన్ చేస్తే దాన్ని డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీ అంటారు. నాన్ డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీ ఆర్ ఆటోమేటిక్ స్టెబిలైజర్స్ ఆర్ నాన్ డిస్క్రిషనరీ ఫిస్కల్ పాలసీని ఆటోమేటిక్ స్టెబిలైజర్ అంటారు. నాన్న గవర్నమెంట్ దగ్గర ఏవైతే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఫిస్కల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, వాటిలో చేంజెస్ వల్ల ఆటోమేటిక్ గా జీడిపి స్టెబిలైజ్ అవుతుంది. నథింగ్ బట్ స్టెబిలైజ్, దేని స్టెబిలైజ్ చేస్తుంది? ఫ్లక్చుయేషన్స్ ఇన్ జీడిపి, రైట్? జీడిపి ఫ్లక్చుయేషన్ లేకుండా ఒక స్టడీ గ్రోత్, సే జీడిపి ఇష్టం వచ్చేటప్పుడు ఒకసారి తగ్గి ఇలా కాకుండా ఒక స్టడీ గ్రోత్. సో ఇది ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంది, ఇది తక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం ఒక స్టడీ గ్రోత్ చూపిస్తా ఉంది. సో జీడిపి గ్రోత్ రేట్ ని
ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ లేకుండా రైట్ స్టెబిలైజ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్న కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ చేస్తాయట. రైట్ వాటిని నాన్ డిస్క్రిషనరీ ఫిజికల్ పాలసీస్ అంటారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, అన్న తర్వాత మనం దాన్ని ఇన్ డీటెయిల్ గా ఇన్స్ట్రుమెంట్స్ లో అన్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సే మనం ఆబ్జెక్టివ్స్ లో ఒకటి చెప్పుకున్నాం, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి. రైట్ అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం అని చెప్పి. రైట్ ఇక్కడ గవర్నమెంట్ మనకి ఇక్కడ డైరెక్ట్ టాక్సేషన్ లో ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అనేది చెప్తుంది. రైట్ మీకు అలాగో ట్యాక్స్ స్లాబ్ రేట్స్ తెలుసు, ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ పెరుగుతూ పోతుంది. హైయెస్ట్ రేట్ లో 30% టాక్సేషన్ వేస్తున్నాం. రైట్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదించేవాడికి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. సో ఇప్పుడు 100 రూపీస్ వస్తే వాడు 30 రూపీస్ ట్యాక్స్ పే చేయగా వాడి చేతిలో 70 రూపాయలు మిగులుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ 70 రూపీస్. రైట్ అలాగే తక్కువ డబ్బులు సంపాదించేవాడికి తక్కువ ట్యాక్స్, 10 రూపాయల ట్యాక్స్. 100 రూపీస్ సంపాదించినప్పుడు తక్కువ స్లాబ్ రేట్ లో 10 రూపాయలే ట్యాక్స్ రేట్. వాడి దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ 90 రూపాయలు మిగులుతుంది. రైట్ సో ఇలాగా మనకి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ సాధించడానికి ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. రైట్ సో ఇలాగా మార్కెట్ లో గవర్నమెంట్ కొన్ని స్టెబిలైజర్స్ ని పెట్టుకుంది, ఆటోమేటిక్ స్టెబిలైజర్స్ ని. వాటిలో మార్పుల ద్వారా ఆటోమేటిక్ గా జీడిపి ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి స్టెబిలైజ్ అయిపోతాయి. రైట్ ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ పెట్టుకుని ఏం మార్చట్లా. రైట్ అవి ఆల్రెడీ పాలసీ ప్రోగ్రెసివ్ రేట్ ఆఫ్ టాక్సేషన్ కానివ్వండి, రైట్ లేకపోతే మనకి గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నిరంతరం జరిగే ఒక ప్రాసెస్. రైట్ అవి ఆటోమేటిక్ గా జీడిపి ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే మార్కెట్ లో జీడిపిని స్టెబిలైజ్ చేస్తాయట. రైట్ సో ఆటోమేటిక్ స్టెబిలైజర్ కూడా ఫెయిల్ అయిన రోజు నా పర్టికులర్ గా ఒక ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడం కోసంగా ఏదైనా పాలసీని మారిస్తే దాన్ని డిస్క్రిషనరీ ఫిజికల్ పాలసీ అంటాం. రైట్ సో ఈ ఫిజికల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ దగ్గర మనకి 4 రకాల గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, taxes, public debt, budget. సో గవర్నమెంట్ దగ్గర 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. రైట్ అందులో ఫస్ట్ ది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గురించి చూద్దాం. మనం 2 సెక్టర్ నుంచి 3 సెక్టర్ లోకి 2 సెక్టర్ 3 సెక్టర్ గురించి చూసినప్పుడు మనం చూసాం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ జీడిపిని ఎలా ఎఫెక్ట్ చేస్తా ఉందో. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 సెక్టర్ లో చూసాం. C+I C+S ఇన్వెస్ట్మెంట్ కనుక చేంజ్ అయితే C+I దీనికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అటానమస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ యాడ్ అయితే కొంచెం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేంజ్ అయినందుకే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. అంటే జీడిపి అనేది ఎక్కువ గ్రో అయింది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కొంచెమే చేసినా కూడా మనకి చేంజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత జీడిపి పెంచాలనుకుంటుందో దృష్టిలో పెట్టుకొని అంతా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయదు గవర్నమెంట్. ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకొని రైట్ మనకి జీడిపి 500 రూపీస్ పెరగాలనుకుంటున్నాం. రైట్ క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఓకే గవర్నమెంట్ 80 రూపీస్ ఎక్స్పెండిచర్ పెంచితే చాలు ఆటోమేటిక్ గా రైట్ మనకి 500 రూపీస్ అచీవ్ అవుతాము ఓవర్ పీరియడ్ అని గవర్నమెంట్ లెక్కేసుకొని దానికి దగ్గరగా ఎక్స్పెండిచర్ చేస్తుందట గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. రైట్ సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయాలి అంటే ఎన్ని రకాల ఎక్స్పెండిచర్ చేయొచ్చు గవర్నమెంట్? కరెంట్ ఎక్స్పెండిచర్స్, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 3 ట్రాన్స్ఫర్ పేమెంట్స్. రైట్ కరెంట్ ఎక్స్పెండిచర్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలు పే చేయడం కానివ్వండి, రైట్ డే టు డే ఎక్స్పెన్సెస్ ఆ రూపంలో ఖర్చు పెట్టొచ్చు. రైట్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలు పెంచారనుకోండి ఆ కరెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం అంటే నథింగ్ బట్
నేషనల్ హైవేస్ ఇంకా ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయడం, ఇంకా కొత్త డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, రైట్. సో ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా ట్రాన్స్ఫర్ పేమెంట్స్, పెన్షన్లు ఇలాంటివి ఈ రూపంలో కూడా ఖర్చు పెట్టచ్చు. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయాలి అనుకుంటే కనుక, అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం ద్వారా మనకి జీడిపి పెంచాలి అనుకుంటే కనుక 3 రకాలుగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు: కరెంట్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్, రైట్. సో రెసిషన్ టైంలో, రెసిషన్ అంటే నథింగ్ బట్ జీడిపి తగ్గిపోతూ ఉండడం, అంటే నథింగ్ బట్ రియల్ అవుట్పుట్ తగ్గిపోవడం. రెసిషన్ అంటే నథింగ్ బట్ రియల్ ఇన్కమ్ తగ్గిపోవడం, నథింగ్ బట్ అవుట్పుట్ తగ్గిపోవడం. అవుట్పుట్ తగ్గిపోతున్న టైంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ స్పెండింగ్ ద్వారా డిమాండ్ ని, అగ్రిగేట్ డిమాండ్ ని పెంచుతుంది. అగ్రిగేట్ డిమాండ్ ని పెంచడం ద్వారా ప్రొడక్షన్ యాక్టివిటీని పెంచుతుంది, రైట్. సో ఈ రెసిషన్ టైంలో గవర్నమెంట్ చేసే కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ రెసిషన్, అందులో 2 రకాలు: పంప్ ప్రైమింగ్, రెండు కాంపెన్సేటరీ స్పెండింగ్. పంప్ ప్రైమింగ్ అదే మనకి హ్యాండ్ పంప్ లో వాటర్ రావట్లేదు అనుకుంటున్నాను, ఫస్ట్ కొన్ని నీళ్లు పోసిన తర్వాత మనం మూవ్ చేస్తే వాటర్ వస్తాయి. సో సిమిలర్లీ జీడిపి ఎక్కడికి మూవ్ అవ్వకుండా లేదా రెసిస్టెంట్ టైంలో జీడిపి పడిపోతూ ఉండగా, రైట్, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొంత, రైట్, జీడిపి గ్రో అవడానికి కొంత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసింది, రైట్. సో ఇప్పుడు దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ మూవ్ అయింది, మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ స్టిమ్యులేట్ అయింది, రైట్. సో ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, రైట్. నార్మల్ గా మన మోటార్స్ లో అయినా అంతే, మోటార్ వేసినప్పుడు వాటర్ రావట్లేదు అనుకోండి, ఫస్ట్ కొన్ని వాటర్ వాల్వ్ ఓపెన్ చేసి అందులో వాటర్ పోస్తాం కొన్ని, ఆ తర్వాత మోటార్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకా దాని అంతా అదే ఇంకా సెట్ అయిపోతుంది. సిమిలర్లీ గవర్నమెంట్ జీడిపి అంటే రెసిషన్ కనుక ఐడెంటిఫై చేసింది, రెసిషన్ ఐడెంటిఫై చేసి జీడిపి పడిపోతుంది అని ఐడెంటిఫై, మార్కెట్ దాని అంతా అది కరెక్ట్ చేసుకోలేకపోతుంది అనుకుంటున్నప్పుడు గవర్నమెంట్ కొంత ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి చేస్తుంది, రైట్. అది ఏ విధంగా అయినా ఉండొచ్చు. కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తూ దానికి సిమెంట్, ఐరన్ కొని ఉండొచ్చు, రైట్. దానికి లేబర్ ని హైర్ చేసుకుని ఉండొచ్చు, లేబర్ పేమెంట్స్ చేస్తుండొచ్చు. ఎవరో అన్మ్యూట్ చేశారు. సో పంప్ ప్రైమింగ్ అంటే నథింగ్ బట్ ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కి రీప్లేస్మెంట్ కాదు, మార్కెట్ దాని అంతా కరెక్ట్ చేసుకోలేకపోతుంది కాబట్టి గవర్నమెంట్ కొంత ఎక్స్పెండిచర్ చేసి మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ లో ధైర్యం నింపుతుంది. ఓకే, జీడిపి అంత దారుణంగా ఏం పడిపోవట్లేదు, డిమాండ్ మార్కెట్ లో అంత దారుణంగా డిమాండ్ ఏం పడిపోలేదు, మనం ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ చేసేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసేసి, అంటే ఎంప్లాయీస్ ని ఫైర్ చేసి మరి మన ప్రొడక్షన్ ఆఫ్ చేయాల్సినంత దారుణంగా లేదు పరిస్థితి, మార్కెట్ లో ఎంతో కొంత డిమాండ్ ఉంది అని నమ్మకం కలిగించినప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుంది? ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ ఇప్పుడున్న ప్రొడక్షన్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే అలా మెయింటైన్ చేసిందో ఉద్యోగాలు పోవు కాబట్టి ఎంప్లాయీస్ చేతిలో డబ్బులు ఉంటాయి, ఎంప్లాయీస్ చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెండిచర్ చేయడం మొదలు పెడతారు, రైట్. సో మార్కెట్ లో ఏమాత్రం డిమాండ్ తగ్గుతోంది అని సెన్స్ చేసినా సరే ఈ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు? వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీని తగ్గించేస్తారు. ప్రొడక్షన్ యాక్టివిటీని తగ్గిస్తే ఎంప్లాయ్మెంట్ పోతుంది, రైట్. ఉద్యోగాలు పోయినోడు ఏం చేస్తాడు? వాడి దగ్గర ఇన్కమ్ లేదు, వాడు ఖర్చు పెట్టడం మానేస్తాడు కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఇంకా డిమాండ్ తగ్గుతుంది. అది ఇంకా స్పైరల్ రెసిషన్ లోకి వెళ్ళిపోతాం. సో అలా జరగకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది? తన ఎక్స్పెండిచర్ పెంచుకోవడం ద్వారా ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఒక నమ్మకం కలిగిస్తుంది. ఓకే, మార్కెట్ బాగానే ఉంది, కరెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ మెయింటైన్ చేద్దాం, లేదా ఇంకా అవుట్పుట్ పెంచుదాం, డిమాండ్ ఆప్టిమిస్టిక్ గా ఉంది, ఇంకా అవుట్పుట్ పెంచుదాం అనే నమ్మకం కలిగించడానికి పంప్ ప్రైమింగ్ చేస్తుంది. నెక్స్ట్ రెండోది కాంపెన్సేటరీ స్పెండింగ్. రెసిషన్ ఇంకా ఎక్కువ ఉంది అంటే ఆల్రెడీ ప్రైవేట్ పర్సన్స్ ఏం చేయడం మొదలు పెట్టారు? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గించడం మొదలు పెట్టేశారు, వాళ్ళ ఎక్స్పెండిచర్ మానేశారు, కొన్ని ఉద్యోగాలు పోయాయి ఆల్రెడీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ చూడండి, కోవిడ్ సిచ్యువేషన్, చాలా మంది ఉద్యోగాలు పోయాయి, రైట్. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ బేసిక్ తప్పించే, అంటే ఒక ఫుడ్ కానివ్వండి,
వీటికి తప్ప ఇంకా వేటికి ఖర్చు పెట్టట్లా, రైట్? లగ్జరీస్ కానీ వేటికి కూడా ఖర్చు పెట్టట్లేదు. సో కొన్ని పర్టికులర్ టైప్స్ ఆఫ్ గూడ్స్ కి డిమాండ్ పడిపోయింది. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లాంట్స్ ని షట్ డౌన్ చేస్తున్నారు. ఫర్దర్ గా అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి. ఎవరికైతే ఉద్యోగాలు పోయి వాడు మళ్ళీ స్పెండింగ్ తగ్గిస్తాడు, రైట్? ఇది స్పైరల్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో అంటే ప్రైవేట్ పర్సన్స్ వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించారు, రైట్? ఆ ఎక్స్పెండిచర్ ని కాంపెన్సేట్ చేస్తూ గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ ఇంకా పెంచితే పంప్ ప్రైమింగ్ అనేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో ఫస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పరిస్థితి దానికంటే చేదాటిపోయింది. ప్రైవేట్ పర్సన్స్ ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించేశారు. సో ప్రైవేట్ పర్సన్స్ కి ఎంతైతే తగ్గించారో దానికి సమానంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తే గానీ మార్కెట్ లో ఉన్న స్టాక్ క్లియర్ అవ్వదు, డిమాండ్ మళ్ళీ అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరగదు. సో అందువల్ల ఆ ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ అయితే ఎక్స్పెండిచర్ చేస్తుందో దానికి కాంపెన్సేటరీ స్పెండింగ్ అంటాం, రైట్? సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది పంప్ ప్రైమింగ్, కాంపెన్సేటరీ స్పెండింగ్ రెండు రకాలుగా ఉంటుంది, రైట్? నెక్స్ట్ ట్యాక్సెస్. సో ట్యాక్స్ రేట్లు, గవర్నమెంట్ కి రెవెన్యూ కావాలి, ట్యాక్సెస్ పెంచింది అనుకోండి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచితే డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది జనాలది. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నథింగ్ బట్ ప్రజలు ఖర్చు పెట్టుకోవడానికి ఏదైతే ఇన్కమ్ మిగులుతుందో అది డిస్పోజబుల్ ఇన్కమ్. వాడు ₹1,00,000 శాలరీ సంపాదిస్తున్నాడు కానీ వాడి చేతికి వచ్చేది 80,000, మిగతా TDS రూపంలో పోతుంది, ట్యాక్స్ రూపంలో, రైట్? సో వాడి చేతిలో మిగులుతుంది తక్కువ, సో ఆ మేరకే ఖర్చు పెట్టుకుంటాడు. లక్ష మిగిలింది అనుకోండి, ₹1,00,000 ఖర్చు పెడతాడు, రైట్? సో గవర్నమెంట్ ట్యాక్సెస్ ద్వారా లీకేజ్, ఎకానమీ నుంచి లీకేజ్ చేస్తుంది, ట్యాక్సెస్ రూపంలో కొంత కలెక్ట్ చేస్తుంది, రైట్? ఆ ట్యాక్సెస్ ని పెంచడం ద్వారా, తగ్గించడం ద్వారా, రైట్, మనకి ఈ అగ్రిగేట్ డిమాండ్ ని ఎఫెక్ట్ చేయొచ్చు, రైట్? సో ట్యాక్సెస్ ని కార్పొరేట్ ట్యాక్సెస్ అయి ఉండొచ్చు, పర్సనల్ ట్యాక్సెస్ అయి ఉండొచ్చు. కార్పొరేట్ ట్యాక్సెస్ లేదా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ దేనైనా సరే పెంచడం తగ్గించడం ద్వారా ఎకానమీని అగ్రిగేట్ డిమాండ్ ఎఫెక్ట్ చేయొచ్చు. సో నథింగ్ బట్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి ద్వారా గవర్నమెంట్ దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది అంటే అగ్రిగేట్ డిమాండ్ ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. అగ్రిగేట్ డిమాండ్ ని పెంచడం లేదా అగ్రిగేట్ డిమాండ్ ని తగ్గించడం, ఇది చేద్దాం అనుకుంటుంది, రైట్? సరే, నెక్స్ట్ మూడో ఇన్స్ట్రుమెంట్ పబ్లిక్ డెట్. పబ్లిక్ డెట్ సో నథింగ్ బట్ గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. గవర్నమెంట్ అప్పు తీసుకోవడం అనేది కూడా అగ్రిగేట్ డిమాండ్ ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నాను, రైట్? ఎలా చేస్తుందో చూద్దాం. పబ్లిక్ డెట్ మనకి ఎన్ని రకాలో చూద్దాం. ఫస్ట్ ది మార్కెట్ లోన్స్, రెండు స్మాల్ సేవింగ్స్. సో ప్రెసెంట్ మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం, మనీ వాల్యూ తగ్గిపోవడం, లేదా సప్లైకి మించి డిమాండ్ ఉంది. సప్లైకి మించి డిమాండ్ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉంది, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే డిమాండ్ తగ్గించాలి. డిమాండ్ తగ్గించాలి అంటే కనుక జనాలు ఇన్కమ్ తగ్గించాలి. ఇన్కమ్ తగ్గించాలి అంటే ట్యాక్సెస్ అలాగో ఉంది. అలా అని చెప్పి ఇష్టం వచ్చిన ట్యాక్సెస్ పెంచేస్తే మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ మనకి ఒక డిఫెక్ట్ ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు నేను ఎందుకు అంత కష్టపడాలి, అంత ఎక్కువ కష్టపడి ఎక్కువ ట్యాక్సెస్ ఎందుకు పే చేయడం అని కష్టపడ్డా మానేసాడు అనుకోండి, అసలుకే మోసం వస్తుంది. సో ట్యాక్సెస్ ని ఒక లెవెల్ కి మించి పెంచలేము. సో అటువంటిప్పుడు ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆశ చూపించి వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటుంది, పబ్లిక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్, రైట్? మార్కెట్ లో పొజిషన్ బట్టి ఇంట్రెస్ట్ రేటు ఆశ చూపిస్తుంది, రైట్? సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇచ్చి పబ్లిక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంది అనుకోండి, పబ్లిక్ దగ్గర ఏమైపోయింది, అమౌంట్ తగ్గిపోయింది, వాడి చేతిలో ఉన్న అమౌంట్ తగ్గిపోయింది, రైట్? సో డిఫరెంట్ డినామినేషన్స్ లో బాండ్స్ ఇష్యూ చేస్తుంది, రైట్? సో ఆ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా పబ్లిక్ చేతుల్లో డబ్బులు తగ్గిస్తుంది, రైట్?
సో అలా లోన్ తీసుకున్న డబ్బులు ఎక్కడ అవసరమైతే అక్కడ ఖర్చు పెడుతుంది. అలా అప్పు తీసుకున్నప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ ఖర్చు పెడుతుంది. సో ఈ మార్కెట్ లోన్ లో మళ్ళీ రెండు రకాలు, లాంగ్ టర్మ్ కోసం అయితే బాండ్స్ ఇష్యూ చేస్తుంది. దీన్నే గిల్ట్ బాండ్స్ అంటాం, విచ్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే ట్రెజరీ బిల్స్ షార్ట్ టర్మ్ 3 నెలలు 90 days పీరియడ్ తో ఇష్యూ చేస్తుంది. రైట్, 90 days పీరియడ్ కి షార్ట్ టర్మ్ లో గవర్నమెంట్ కి ఏదైనా పేమెంట్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక షార్ట్ టర్మ్ పర్పస్ కోసం ఇష్యూ చేసే ట్రెజరీ బిల్స్. లాంగ్ టర్మ్ బాండ్స్ వచ్చేసరికి మనకి మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. రైట్, సో ఇంట్రెస్ట్ పరిస్థితిని బట్టి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తుంది, ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఇస్తుంది. రైట్, అలాగే స్మాల్ సేవింగ్స్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ లో వేరియేషన్ ఉండదు, పక్కాగా ముందే చెప్తుంది ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను అని. దానికి ఇష్టం ఉన్నవాడే వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ డబ్బులతో కూడా గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి యూజ్ చేస్తుంది. బట్ అలా పబ్లిక్ దగ్గర నుంచి లోన్ల రూపంలో గవర్నమెంట్ అప్టైన్ చేసి దాన్ని తీసుకెళ్లి ఖర్చు పెడుతుంది ఎక్కడ అవసరమైతే అక్కడ. రైట్, సో పబ్లిక్ డెట్ ద్వారా నథింగ్ బట్ పబ్లిక్ చేతిలో ఎక్సెస్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎక్సెస్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ ద్వారా అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడం ద్వారా పబ్లిక్ దగ్గర డబ్బులు తగ్గిపోయాయి కాబట్టి డిమాండ్, అగ్రిగేట్ డిమాండ్ తగ్గుతుంది. అగ్రిగేట్ డిమాండ్ తగ్గడం ద్వారా రైట్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సరే, నాలుగోది బడ్జెట్. సో బడ్జెట్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ, ఈ రెండింటిని ప్లాన్ చేసుకుంటుంది. రైట్, ఇలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకి 3 రకాల సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వచ్చు. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ, ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్ దాన్ రెవెన్యూ. సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ అంటే దాన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. దీనివల్ల అగ్రిగేట్ డిమాండ్ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వదు. సో ఎందుకంటే లీకేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంజెక్షన్. నథింగ్ బట్ ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్ ఎంతైతే ఎకానమీ నుంచి లాగేసిందో దాన్ని ఇంజెక్షన్స్ రూపంలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో దీనివల్ల అగ్రిగేట్ డిమాండ్ ఏ విధంగానూ మారదు. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్పెండిచర్ ఇస్ గ్రేటర్ దాన్ రెవెన్యూ, దీన్ని డెఫిసిట్ అంటాం. అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ తక్కువ ఉంది. అంటే లీకేజ్ ఈజ్ లెస్ దాన్ ఇంజెక్షన్స్. దీనివల్ల అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది. అలాగే సర్ప్లస్ లో వచ్చేసరికి లీకేజెస్ ఆర్ గ్రేటర్ దాన్, అంటే ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ తక్కువ ఖర్చు పెడుతుంది. దీనివల్ల అగ్రిగేట్ డిమాండ్ తగ్గుతుంది. రైట్, సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్: గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ట్యాక్సెస్, పబ్లిక్ డెట్ అండ్ బడ్జెట్. రైట్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ చూద్దాం. నాన్న, expansionary fiscal policy, అలాగే కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ. దేని ఎక్స్పాన్షన్, దేని కాంట్రాక్షన్ అంటే జీడిపి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ జీడిపి, నథింగ్ బట్ అవుట్పుట్. మనం నెక్స్ట్ చాప్టర్ లో వచ్చేసరికి మానిటరీ పాలసీ గురించి చెప్తాం నాన్న. ఫిజికల్ పాలసీ గవర్నమెంట్ చేస్తుంది, మానిటరీ పాలసీ ఆర్బీఐ చేస్తుంది. గవర్నమెంట్ చేసిన పాలసీకి మానిటరీ పాలసీ అనేది
సహకరిస్తేనే గవర్నమెంట్ ఏదైతే ఆబ్జెక్టివ్ అనుకుంటుందో ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుంది. మానిటరీ పాలసీకి ఫిజికల్ పాలసీకి ఏమాత్రం కాన్ఫ్లిక్ట్ వచ్చినా గవర్నమెంట్ అనుకున్న పని జరగదు. ఏంటో చూద్దాం తర్వాత. సో ఎక్స్పాన్షనరీ పాలసీ, కాంట్రాక్షనరీ పాలసీ. ఎక్స్పాన్షన్ ఆఫ్ అంటే జీడిపి పెంచాలనుకుంటుంది, అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ అవుట్పుట్ లెవెల్ పెంచాలనుకుంటే మనకి ఎక్స్పాన్షనరీ పాలసీ. లేదు ప్రొడక్షన్ యాక్టివిటీని తగ్గించాలి, రైట్, మరి ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, రైట్, లేదా ప్రొడక్షన్ యాక్టివిటీని కొంతలో కొంత తగ్గించాలి అనుకుంటే కాంట్రాక్షనరీ పాలసీ, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షనరీ పాలసీకి డయాగ్రామ్ చూద్దాం. ప్రైస్ లెవెల్, రియల్ జీడిపి, నథింగ్ బట్ అవుట్పుట్. ప్రెసెంట్ అగ్రిగేట్ డిమాండ్ చూద్దాం. సార్ మరి ఫస్ట్ చాప్టర్ అంతా అగ్రిగేట్ డిమాండ్ అంటే ఇలా గీశారు కదా, సో ఇది అగ్రిగేట్ డిమాండ్ అన్నారు కదా, రైట్. అంటే నేను అక్కడ మనం వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నామో చూడండి. అక్కడ మనం వై యాక్సిస్ మీద తీసుకుంది, రైట్, ఇన్కమ్ అవుట్పుట్. సో మనకి సారీ ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఇన్కమ్ అవుట్పుట్, తర్వాత వై యాక్సిస్ మీద తీసుకుంది మనం లెవెల్ ఆఫ్ ఇన్కమ్, రైట్. సారీ ఇక్కడేమో డిమాండ్, ఇక్కడేమో ఇన్కమ్ తీసుకున్నాం. ఇన్కమ్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ చూస్తున్నాం కాబట్టి పాజిటివ్ రిలేషన్షిప్. ఇన్కమ్ పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది, పాజిటివ్ రిలేషన్షిప్. కాబట్టి మనకు ఫస్ట్ చాప్టర్ లో అగ్రిగేట్ డిమాండ్ అనేది అప్వర్డ్. ఇక్కడ మనం ప్రైస్ లెవెల్ కి అవుట్పుట్ కి చూస్తాం. ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి, ప్రైస్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రైస్ తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్, రైట్. సో ఫస్ట్ చాప్టర్ అంతా కూడా మనం అగ్రిగేట్ డిమాండ్ వై యాక్సిస్ మీద తీసుకున్నాము, ఇన్కమ్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది, రైట్. సరే, ప్రెసెంట్ అగ్రిగేట్ సప్లై ఇది ఉంది. సో షార్ట్ టర్మ్ అగ్రిగేట్ సప్లై 1, సో ప్రెసెంట్ ప్రైస్ లెవెల్ 1, ఇన్కమ్ లెవెల్ 1. గవర్నమెంట్ మనకి పెంచాలనుకుంటుంది, అగ్రిగేట్ డిమాండ్ పెంచాలనుకుంటుంది. సో ఈ లెవెల్ కి తీసుకెళ్దాం అనుకుంటుంది. అక్కడికి మనకి తీసుకెళ్ళినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది, రియల్ ఇన్కమ్ పెరుగుతుంది, అంటే జీడిపి పెరుగుతుంది, రైట్. సో అగ్రిగేట్ డిమాండ్ ని స్టిమ్యులేట్ చేద్దాం అనుకుంటుంది. సో అగ్రిగేట్ డిమాండ్ పెంచాలి అంటే మనం ఫస్ట్ చాప్టర్ లో చూసాం, ఐదర్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి లేదా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగాలి, రైట్. 2 సెక్టర్ మోడల్ నుంచి 3 సెక్టర్ మోడల్, 3 సెక్టర్ నుంచి 4 సెక్టర్కి వెళ్ళేటప్పుడు చూసాం. అగ్రిగేట్ డిమాండ్ పెరగాలి అంటే అండ్ నథింగ్ బట్ రియల్ అవుట్పుట్ పెరగాలి అంటే ఐదర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెరగాలి లేదా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగాలి. ఇక్కడ మనం గవర్నమెంట్ పాలసీ గురించి మాట్లాడుకుంటున్నాం, సో నథింగ్ బట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో గవర్నమెంట్ దాని ఎక్స్పెండిచర్ పెంచడం ద్వారా అగ్రిగేట్ డిమాండ్ ని పుష్ చేయాలనుకుంటుంది. సో అగ్రిగేట్ డిమాండ్ ని పెంచినప్పుడు రియల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ సప్లై పెరగకపోతే ప్రైస్ కూడా పెరుగుతుంది. ఒకవేళ సప్లై పెరగకపోతే కనుక గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసింది దానికి తగ్గట్టుగా సప్లై పెరగకపోతే ప్రైస్ కూడా పెరుగుతుంది. సో అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో అదాట్ను ఒకేసారి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసింది అనుకోండి, మార్కెట్ లో ఉన్న సిమెంట్ ఐరన్ మొత్తం గవర్నమెంట్ కొనిస్తుంది అనుకోండి, మీకు జనరల్ పబ్లిక్ కి సిమెంట్ ఐరన్ షార్టేజ్ వచ్చి ప్రైసెస్ పెరిగిపోతాయి, అక్కడ మళ్ళీ అసలుకే మోసం వస్తుంది. సో ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ సప్లై కూడా పెంచాలి. ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ సప్లైని కూడా పెంచారనుకోండి,
అప్పుడు ఏమైంది, ఇన్కమ్ పెరిగింది, ప్రైస్ కూడా స్టెబిలైజ్ అవుతుంది, ప్రైస్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ప్రైస్ అనేది ఉంటుంది. రైట్, ఎంతసేపు మనకి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయడంతో పాటు అటు సప్లై స్టెబిలైజేషన్ కూడా చూసుకోవాలి. సప్లై ఒకేసారి పెరగదు, ఓవర్ నైట్ కావాల్సి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచవచ్చు, కానీ సప్లై ఓవర్ నైట్ పెరగదు. రైట్, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఫేజ్డ్ మేనర్ లో ఎక్స్పెండిచర్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రైసెస్ కంట్రోల్లో ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఇన్కమ్ కూడా పెరుగుతుంది. రైట్, సో ఇది మనకి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ద్వారా, అంటే ఈ ఎక్స్పాన్షనరీ పాలసీ ద్వారా అగ్రిగేట్ డిమాండ్ ని పెంచడం. రైట్, సో ఈ అగ్రిగేట్ డిమాండ్ పెంచాలి అంటే కనుక, అగ్రిగేట్ డిమాండ్ పెంచాలి అంటే కనుక నథింగ్ బట్ ఎక్స్పాన్షనరీ పాలసీలో మన దగ్గర ఉన్న పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ వరుస పెట్టి చూస్తే, ఫస్ట్ ది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, 2 ట్యాక్సెస్, 3 పబ్లిక్ డెట్, 4 బడ్జెట్. సో ఇప్పుడు వీటిలో ఎలాంటి మార్పులు చేస్తే డిమాండ్ ని పెంచొచ్చో చెప్పండి. సాయి కిరణ్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని ఏం చేస్తే అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది? వినబడలేదు నాన్న. ఇంక్రీజ్ చేస్తా సార్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని పెంచాలి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచాలంటే ఎన్ని రకాలుగా పెంచొచ్చో మనం చూసాం. కరెంట్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో వీటి ద్వారా గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ పెంచి అగ్రిగేట్ డిమాండ్ అనే దాన్ని పెంచొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఫిస్కల్ మల్టిప్లయర్. ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ పెంచాలి. రైట్, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఎంపీసీ మీద ఆధారపడి ఎంపీసీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ఆధారంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పెంచితే మళ్ళీ అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఎక్స్పెండిచర్ చేయాలి అంటే, గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ పెంచాలి అంటే ట్యాక్సెస్ పెంచకుండా ఇంకొక మార్గం ఏంటి? లోన్స్. ట్యాక్సెస్ పెంచడం ఒకటైతే కనుక తన ఎక్స్పెండిచర్ పెంచాలి అంటే కనుక ఒకటి బారోయింగ్ చేయడం ద్వారా పబ్లిక్ దగ్గర నుంచో లేకపోతే ఎక్స్టర్నల్ నుంచో డబ్బులు తీసుకొచ్చి బారో చేసుకొచ్చి ఎక్స్పెండిచర్ పెంచవచ్చు. లేదా మనీ సప్లై, ఇది నెక్స్ట్ చాప్టర్. మనీ సప్లైని పెంచడం, సిఆర్ఆర్ రేట్లు, ఎస్ఎల్ఆర్ రేట్లు వీటన్నిటిని కూడా మార్చడం ద్వారా మనీ సప్లై మార్కెట్ లో ఎక్కువ ఉండేలాగా చేయడం. రైట్, సో గవర్నమెంట్ ఫిజికల్ పాలసీకి మానిటరీ పాలసీ హెల్ప్ అయితేనే గవర్నమెంట్ తన ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయగలదు. రైట్, సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచాలి అంటే బారోయింగ్స్ లేదా మనీ సప్లై ఈ రెండింటిని చేంజెస్ ద్వారా గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ పెంచుకోవచ్చు. రైట్, అలాగే సిద్ధు ట్యాక్సెస్ ని ఏం చేయాలన్నా? అగ్రిగేట్ డిమాండ్ పెంచాలి అంటే ట్యాక్సెస్ ని ఏం చేయాలి? తగ్గించాలి సార్. కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా సరే ఏం చేయాలన్నా? తగ్గించాలి సార్. సో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల కార్పొరేట్ హౌసెస్ దగ్గర రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. రిటైన్డ్ ఎర్నింగ్స్ పెరగడం వల్ల వాళ్ళ దగ్గర రైట్ ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ ఇన్కమ్ అనేది ఉంటుంది. రైట్, అలా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో చూస్తున్నారు, ఏదైతే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయో వాటిని మళ్ళీ మనమే ఇన్వెస్ట్ చేస్తాం. రైట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, నోషనల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తో వాటి దగ్గర ఎక్కువ క్యాపిటల్ మిగులుతుంది, ప్రాఫిట్ మిగులుతుంది. ఆ ప్రాఫిట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. ఆ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైర్ ద్వారా అగ్రిగేట్ డిమాండ్ ని, నేషనల్ ఇన్కమ్ ని మల్టిపుల్ ఫోల్డ్స్ లో పెంచుతుంది.
రైట్. సో ఒకటి కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గించడం ద్వారా కార్పొరేట్ హ్యాండ్స్ లో కంపెనీస్ చేతిలో ఎక్కువ ప్రాఫిట్స్ మిగులుతాయి. ఆ ప్రాఫిట్స్ ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ గా తీసుకొస్తారు. అలాగే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ తగ్గించడం ద్వారా డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు పబ్లిక్ ఆ ఇన్కమ్ ని ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ట్యాక్సెస్ ని తగ్గించడం ఒక మనకి ఎక్స్పాన్షనరీ పాలసీలో భాగం. రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అని ఆర్బీఐ కొట్టుకుంటున్నారు అనుకోండి. గవర్నమెంట్ కి మనకి ఫినాన్స్ మినిస్టర్ కి అనో ఆర్బీఐ గవర్నర్ కి పడట్లా. గవర్నమెంట్ ఏమో ట్యాక్సెస్ ని తగ్గించింది, ఎన్నికలు వస్తున్నాయి. రైట్. సే ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించింది. రైట్. ఈ లోపు ఆ గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా పబ్లిక్ చేతిలో డబ్బులు ఎక్కువ మిగిలాయి. ఆ మిగిలిన డబ్బులను ఆర్బీఐ ఏం చేసిందంటే సిఆర్ఆర్ రేటు, ఎస్ఎల్ఆర్ రేట్లు పెంచడం ద్వారా దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంది ఆర్బీఐ. రైట్. గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించింది దేనికోసం? ప్రజల చేతిలో డబ్బులు ఎక్కువ మిగిలితే ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా జీడిపి యాక్టివిటీ మూవ్ అవుతుంది అని చెప్పి చూస్తే, అలా అక్కడ ట్యాక్సెస్ రేట్ తగ్గించారో లేదో ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ రేట్, సిఆర్ఆర్ రేట్ పెంచేసింది. వీటి ఎస్ఎల్ఆర్ రేట్, సిఆర్ఆర్ ద్వారా మనీ మానిటరీ సప్లై ఎలాగా ఎఫెక్ట్ అవుతుందని మనం నెక్స్ట్ చాప్టర్ లో చూస్తాం. దీనికి కాంట్రరీగా మానిటరీ పాలసీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, రైట్, ఇంకా గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వదు. రైట్. అలా అని చెప్పి ఆర్బీఐ ఇష్యూస్ లోకి డైరెక్ట్ గా గవర్నమెంట్ తలదూర్చదు, అడుగుతుంది అంతే, ఇలా చేస్తే బాగుంటుంది అని. అల్టిమేట్ గా ఆర్బీఐ గవర్నర్స్ డెసిషన్ ఏం చేయాలనేది. రైట్. సరే, అందుకే ఫిజికల్ పాలసీకి మానిటరీ పాలసీ హెల్ప్ ఉంటేనే గవర్నమెంట్ తన ఆబ్జెక్ట్ ని ఫుల్ఫిల్ చేయగలదు అనేది ఇక్కడ మనకి చాప్టర్ లో చెప్తాను. నెక్స్ట్ పబ్లిక్ డెట్. సో పబ్లిక్ డెట్ ని గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది ఎవరు చెప్తారు? అక్ష. పబ్లిక్ డెట్ ఎక్కువ రైజ్ చేయడం వల్ల అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది సార్. పబ్లిక్ డెట్ ఎక్కువ చేసింది అనుకో గవర్నమెంట్, మరి పబ్లిక్ చేతిలో డబ్బులు ఉంటాయా? నో సార్. రీపేమెంట్ చేస్తే పెరుగుతుంది సార్. లోన్స్ తీసుకున్న రీపే చేయాలి సార్. అంటే ఆల్రెడీ తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే కనుక గవర్నమెంట్ ఏం చేయాలన్నా రీపే చేయాలి. సో రీపే చేయడం ద్వారా పబ్లిక్ చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే రైట్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఖర్చు పెడతారు, లేదా ప్రైవేట్ ఫర్మ్స్ కి అప్పులు ఇస్తారు. ప్రైవేట్ ఫర్మ్స్ కి అప్పులు ఇస్తారు. రైట్. గవర్నమెంట్ బారోయింగ్ చేస్తుంది అనుకోండి, పబ్లిక్ చేతిలో అంటే గవర్నమెంట్ అనేది మనకి రిస్క్ ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి గవర్నమెంట్ ఫర్మ్స్ లో ఇన్వెస్ట్ చేస్తానంటారు. ప్రైవేట్ ఫర్మ్స్ కి లోన్లు ఇచ్చేవాళ్ళు తగ్గిపోతారు. ప్రైవేట్ ఫర్మ్స్ కి లోన్లు ఇవ్వడం తగ్గిపోయే వాళ్ళు ఉన్నప్పుడు ప్రైవేట్ ఫర్మ్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫర్మ్స్ ఇంకా చాలా ఆనందంగా వచ్చి ప్రొడక్షన్ చేయడం మొదలు పెడతాయా లోన్లు తీసుకొని? మరి ప్రొడక్షన్ తగ్గించేస్తాయి సార్. అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోద్ది. అంటే ప్రైవేట్ పర్సన్స్ లోన్ తీసుకోవడం తగ్గిపోద్ది. ప్రైవేట్ పర్సన్స్ లోన్ తీసుకోవడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ అదొక ఎఫెక్ట్ అగ్రిగేట్ డిమాండ్ మీద. సో అందువల్ల పబ్లిక్ డెట్ అనేది గవర్నమెంట్ తగ్గించడం మొదలు పెట్టింది అనుకోండి, అది ప్రైవేట్ పర్సన్స్ చేతిలోకి రూట్ అవుతుంది. రైట్. ఆటోమేటిక్గా అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. అలాగే బడ్జెట్ ఎలా ఉండాలన్నా? సర్ప్లస్ ఉండాలా, డెఫిసిట్ ఉండాలా, లేకపోతే బ్యాలెన్స్ ఉండాలా? డెఫిసిట్ ఉండాలి సార్. డెఫిసిట్ ఉంటే ఎక్స్పాన్షనరీ పాలసీ. రైట్. సో దీనికి ఆపోజిట్, దీనికి వైస్ వర్సా కాంట్రరీ పాలసీ. రైట్. దీనికి వైస్ వర్సా మనకి కాంట్రరీ పాలసీ అంటే అగ్రిగేట్ డిమాండ్ ని తగ్గించాలి. రైట్. అది మరి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, మరి ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ లో చెప్పుకున్నట్టు ప్రెసెంట్ ప్రైస్ లెవెల్ అగ్రిగేట్ డిమాండ్ పెరిగిపోయింది. పబ్లిక్ చేతిలో చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అగ్రిగేట్ డిమాండ్ పెరిగిపోయింది. సో సప్లై బెంచ్ అనేది అగ్రిగేట్ డిమాండ్ పెరిగిపోవడంతో ప్రైసెస్ పెరిగిపోయాయి. ఇప్పుడు దీన్ని తగ్గించాలి. అగ్రిగేట్ డిమాండ్ కొంత తగ్గించాలి. సో ఇలాంటి కాంట్రాక్షనరీ పాలసీ కోసం గవర్నమెంట్ తన స్పెండింగ్ తగ్గించుకుంటుంది, పర్సనల్ ట్యాక్సెస్ ని పెంచుతుంది. రైట్. సో ఈ కాంబినేషన్ వీటి మనం ఇక్కడ ఏవైతే చెప్పుకున్నామో దీనికి ఆపోజిట్ ఇష్యూస్ ద్వారా రైట్ అగ్రిగేట్ డిమాండ్ తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం ఇది చేస్తుంది. రైట్. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ. సో ఇక్కడ నేను మీకు
ఒక పబ్లిక్ డెట్ దగ్గర ఇందాక నేను మీకు చెప్పిన ఎఫెక్ట్ ఒకటి ఉంది నాన్న, ఎఫెక్ట్ పేరు క్రౌడింగ్ అవుట్. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్పుకుందాం. గవర్నమెంట్ బారోయింగ్ పెంచింది అనుకోండి, మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. సో మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల ప్రైవేట్ ఫర్మ్స్ లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు. నథింగ్ బట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. రైట్, అంటే గవర్నమెంట్ బారోయింగ్ చేయడం వల్ల ప్రైవేట్ పర్సన్స్ బయటకు వెళ్ళిపోతున్నారు. దీన్నే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాం. రైట్, దీన్నే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాము. సో అలాగే మనకి లిమిటేషన్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ నెక్స్ట్ టాపిక్. సో లిమిటేషన్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ ల్యాగ్ చెప్తాను అన్న. రికగ్నిషన్ ల్యాగ్, అలాగే డెసిషన్ ల్యాగ్, ఇంప్లిమెంటేషన్ ల్యాగ్, అలాగే ఇంపాక్ట్ ల్యాగ్. రైట్, సో రికగ్నిషన్ ల్యాగ్ అసలు ముందు మనం ఏ ఫేజ్ ఆఫ్ స్టేజ్ లో ఉన్నాము, బూమింగ్ స్టేజ్ లో ఉన్నామా, రైట్, లేకపోతే రెసిషన్ లో ఉన్నామా, రిగ్రెషన్ లో ఉన్నామా, రైట్, ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది ఐడెంటిఫై చేయడం. సే ఒకవేళ బూమింగ్ లో ఉన్నాం అనుకోండి, అక్కడ నుంచి మేబీ తర్వాత ఫేజ్ నెమ్మదిగా డిప్రెషన్. సో మనం ప్రెసెంట్ డిప్రెషన్ స్టేజ్ లో ఉన్నాము, జీడిపి ఇంకా ఎక్కువ పడిపోకుండా దాన్ని స్టెబిలైజ్ చేయాలి అని గుర్తించేసరికి టైం పట్టొచ్చట. సో అది ఫస్ట్ రికగ్నిషన్ ల్యాగ్. ఓకే, రికగ్నైజ్ చేశారు, ఆ తర్వాత డెసిషన్ ల్యాగ్. ఏం చేద్దాం, రైట్, మానిటరీ పాలసీని సరి చేద్దామా, లేకపోతే ఫిజికల్ పాలసీని సరి చేద్దామా, అయితే ఏ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసుకుందాం కరెక్ట్ చేయడానికి అని ఆ డెసిషన్ తీసుకునేసరికి కొంత టైం. ఆ తర్వాత ఇంపాక్ట్ ల్యాగ్, ఏవైతే డెసిషన్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ ల్యాగ్, ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడం. సే మానిటరీ పాలసీ ఉందనుకోండి, హౌసింగ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించండి, లేకపోతే అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించండి అని చెప్తారు. అవి మళ్ళీ గవర్నమెంట్స్ బ్యాంక్స్ ఆచరణలో పెట్టేసరికి టైం పడుతుంది. అలాగే సిమిలర్లీ క్యాబినెట్ కమిటీ ఇన్కమ్ ట్యాక్సెస్ ని తగ్గించమని చెప్పింది. రైట్, దాని మీద డిస్కషన్ జరిగి దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ సంబంధించిన బడ్జెట్ లో కానీ ఆ ఇన్కమ్ ట్యాక్సెస్ తగ్గడమో, లేకపోతే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ పెంచడమో, రైట్, ఇలాంటివి ఏవో జరగడానికి మళ్ళీ డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బడ్జెట్ మీటింగ్ దాకా వెయిట్ చేయాలి. సో అలాంటి ఇంప్లిమెంటేషన్ ల్యాగ్స్. అదే ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ తెలుసుకోవడం కోసం, అది ఎలా ఇంపాక్ట్ అయింది, మనం ఏదో డెసిషన్ తీసుకున్నాం, అది కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా లేకపోతే దాని అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చిందా తెలుసుకోవడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఇంపాక్ట్ ల్యాగ్. రైట్, సో ఇన్ని ల్యాగ్స్ ఉన్నాయి కరెక్ట్ గా ఫిజికల్ పాలసీని డిసైడ్ చేయడం కోసం. కరెక్ట్ గా డెసిషన్ తీసుకునే టైంకి ఆల్రెడీ మళ్ళీ ఎకానమీ బూమ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ప్రెసెంట్ డిప్రెషన్ టైంలో ఉంది అని ఐడెంటిఫై చేసి దానికి తగ్గ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడానికి 6-7 months పెట్టింది. ఈ 6-7 months లో ఆటోమేటిక్ గా మార్కెటే పుంజుకుంది, వీళ్ళెవరూ ఏమి చేయకుండానే. అలాంటి టైంలో మళ్ళీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం, ట్యాక్సెస్ పెంచడం చేసింది అనుకోండి, అగ్రిగేట్ డిమాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ లోకి వెళ్ళిపోతాం. సో ఆ ల్యాగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఈ మార్కెట్ కి సంబంధించిన ఫీడ్బ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఫీడ్బ్యాక్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే డెసిషన్ ల్యాగ్స్ కానీ ఇంప్లిమెంటేషన్ ల్యాగ్స్ కానీ తగ్గుతాయి. రైట్, అందుకోసమే మనకి ఎన్ఎస్ఎస్ఓ కానివ్వండి, సిఎస్ఓ కానివ్వండి, లేకపోతే క్వార్టర్లీ సంబంధించిన ఇన్ఫ్లేషన్, అవుట్పుట్, ఎక్స్పోర్ట్స్, వీటికి సంబంధించిన సర్వే
రిలీజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ల్యాగ్స్ లేకుండా ఉండడం కోసంగా డిజైన్ చేసుకున్నవి మన కంట్రీ, రైట్? సో ఇక్కడికి మనకి ఈ చాప్టర్, సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది నాన్న. ఒకసారి మీరు మొత్తం చదివితే దీని మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి ప్రాబ్లమ్స్ చేయండి, రైట్? మనం నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేద్దాం. ఒకసారి చదివి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నెక్స్ట్ క్లాస్ లో డౌట్స్, ఈ చాప్టర్ సంబంధించిన డౌట్స్, అలాగే కొత్త చాప్టర్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్.